రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. నాన్నను చాలా కష్టపడి తీసుకొచ్చాను భూమి. నాన్నను ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. పాపం మామయ్య తను జీవితాంతం చాలా కష్టపడి ఉన్నాడు. కానీ చివరికి తన కొడుకు దృష్టిలో విలన్గా మిగిలిపోయాడు. అయినా ఇలాంటి జీవితం ఏ తండ్రికి రాకూడదు అనుకుంటూ భూమి అంటుంది. భూమి, నువ్వు ఏం టెన్షన్ పడకు, నాన్నను జాగ్రత్తగా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో అని ఇక చెర్రి చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా తన రూమ్లోకి వస్తుంది. తన రూమ్లోకి రాగానే అప్పుడే ఆకాష్ సిగరెట్ తాగుతాడు. ఏ ఆకాష్, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు సిగరెట్ తాగడం ఏంటి? భూమి, నాకు చాలా హెడేక్గా ఉంది, రిలాక్స్ కోసం తాగుతున్నాను. అయ్యో, ఇవన్నీ మా బావకు అలవాటు ఉండవు. అయినా ఈ సిగరెట్ తాగితే స్మెల్తో అందరికీ తెలిసిపోతుంది నువ్వు ఇక్కడనే ఉన్నావని. ఫస్ట్ నువ్వు అది పడై. భూమి, నాకు చాలా హెడేక్గా ఉంది, నేను తాగాలి, లేదంటే నా మైండ్ పని చేయదు అని చెప్పేసరికి ఆకాష్ గారు, మీరు చెప్పేది వినండి. ఇప్పుడు మా అత్తయ్య వస్తుంది, ఇప్పుడు టీ ఇవ్వడానికి వస్తుంది. చూస్తే ఏమన్నా ఉందా? అసలకే తన నోట్లో మాట ఆగదు, అందరికీ చెప్పేస్తుంది. ఫస్ట్ మీరు పడేయండి అని ఇక మాట్లాడుతూ ఉండగా అప్పుడే మీర కూడా వస్తుంది. భూమి, అమ్మ భూమి అనుకుంటూ ఇక డోర్ ఓపెన్ చేసి రాగానే ఇక వెంటనే ఆకాష్ కూడా ఇక కటన్ లోపల ఉంటాడు. ఇక అప్పుడే భూమి ముందట సిగరెట్ విసిరేయడంతో ఇక ఒక్కసారిగా మీరా తనని చూసి, భూమి, ఏంటి భూమి, నువ్వు సిగరెట్ తాగుతున్నావా అని ఒకటిసారిగా చూస్తుంది. అత్తయ్య, అది కాదత్తయ్య, మీరు చెప్పేది వినండి. భూమి, ఆగు, నీ సంగతి చెప్తాను, మీ నాన్నకు కూడా చెప్పిస్తాను అనుకుంటూ ఇక వెంటనే మీరా శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది. ఇక చెప్పగానే, ఏంటి భూమి సిగరెట్ తాగుతుందా? ఏం మాట్లాడుతున్నావు మీరా? అన్నయ్య, నేను చూశాను అన్నయ్య, నేను నా కళ్ళారా చూశాను, భూమి సిగరెట్ తాగుతుంది. ఏంటి భూమి సిగరెట్ తాగడం ఏంటి అనుకుంటూ ఇక వెంటనే శరత్ చంద్ర ఇక భూమి రూమ్లోకి వస్తాడు. ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు మా నాన్న వస్తే ఏం చెప్పాలి, ఏం చేయాలి అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి. ఇక అప్పుడే శరత్ చంద్ర భూమి దగ్గరికి వస్తాడు. ఇక భూమి దగ్గరికి రాగానే, భూమి, నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? అత్తయ్య నువ్వు సిగరెట్ తాగుతున్నావని చెప్తుంది. అయ్యో నాన్న, మీరు అత్తయ్య మాటలు నమ్ముతున్నారా? భూమి, నా చెల్లెలు నిజమే చెప్తుంది, ఎప్పుడు అబద్ధం చెప్పదు. అయ్యో నాన్న, నేను అబద్ధం చెప్తుందని నేనెందుకు చెప్తున్నాను? మరి నువ్వు ఏమంటున్నావు భూమి? నాకు అర్థం అవ్వట్లేదు. నేను అత్తయ్యను ప్రాంక్ చేద్దామని అనుకున్నాను, కానీ అత్తయ్య మీ దగ్గరికి వస్తే అని చెప్తుందని నేను అస్సలు అనుకోలేదు. నేను ఇన్విజిబుల్ సిగరెట్ తాగుతున్నాను, ఇదంతా డమ్మీ సిగరెట్ నాన్న, అత్తయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నాను, వెంటనే మీ దగ్గరికి వచ్చి చెప్పింది. భూమి, ఇంకోసారి ఇలాంటి ప్రాంక్స్ చేయకమ్మా, చేస్తే సీరియస్గా ఉంటుంది. నాన్న, నేను తెలియకుండా అత్తయ్యను ఉత్తి ప్రాంక్ చేద్దామని అనుకున్నాను, అత్తయ్య ఇలా అనుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు నాన్న, నన్ను క్షమించు నాన్న, ఇంకోసారి ఇలాంటి ప్రాంక్ చెయ్యను అనుకుంటూ భూమి చెప్తుంది. భూమి, నువ్వు ఇంతసేపు చెప్పింది ప్రాంకా? మీరా, నువ్వు తను నిజమైన సిగరెట్ తాగుతుంటే నువ్వు చూసావా? అంటే నేను చూడలేదు, తను మూతి కాడ పెట్టుకుంది, అప్పుడు నేను సిగరెట్ అనుకొని వచ్చాను. అమ్మ మీరా, నువ్వు చూడండి చెయ్యండి వచ్చి నాకు చెప్పడం కరెక్ట్ కాదమ్మా, తను నిన్ను జోక్ చేయడానికి చేసింది, అయినా భూమి మీద మనకు నమ్మకం ఉంది కదా, భూమి అలాంటి పనులు చేయదు అనుకుంటూ శరత్ చంద్ర ఇక తన రూమ్లోకి వెళ్తాడు. ఇక వెళ్తూ ఉండగా, అమ్మ భూమి, అయినా నువ్వు ప్రాంక్ చేసావు కదా, మరి సిగరెట్ స్మెల్ ఎందుకు వస్తుంది? అంటే నేను ప్రాంక్ చేశాను కదా, ఆ స్మెల్ కూడా అలానే ఉండాలని అలా చేశాను నాన్న, అంతే. ఓ అంతేనా, ఇంకోసారి అలా చేయకమ్మా అనుకుంటూ ఇక వెంటనే శరత్ చంద్ర తన రూమ్లోకి వెళ్తుంది. ఇక అపూర్వ కూడా తనకు డౌట్ వస్తుంది. ఏంటిది, ఇలాంటి ప్రాంక్లు అది చెయ్యదు కదా, నాకు ఏదో డౌట్ కొడుతుంది అనుకుంటూ అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇక అందరు బయటికి వెళ్ళిపోగానే ఇక వెంటనే భూమి డోర్ క్లోజ్ చేస్తుంది. అమ్మయ్య, ఇప్పుడు నేను సేఫ్ అయ్యాను, ఒకవేళ దొరికి ఉంటే పెద్ద ప్రాబ్లం అయ్యేది అనుకుంటూ ఇక భూమి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఆకాష్ కూడా బయటికి వస్తాడు. భూమి, నువ్వు అయినా ఎంతైనా ఇంటెలిజెంట్ ఫెలోవి, ఇంత పెద్ద ప్రాబ్లమ్ని కూడా ఇంత సింపుల్గా వదిలేసావంటే రియల్లీ యువర్ గ్రేట్ అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, ఆకాష్ మీరు ఆపుతారా, ఈ ప్రాబ్లంలన్నీ క్రియేట్ చేసేది మీరు,
నీ వల్ల ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నాను. ఆకాష్, ఇంకోసారి ఇలాంటివి చెయ్యకు. ఎంతైనా మా బావకు కూడా ఇవంటి అన్నీ నచ్చవు. నువ్వు ఇలా అన్నీ చేస్తే నిజంగా నువ్వు గగన్ కాదు ఆకాష్ అని తెలిసిపోతుంది. ప్లీజ్ ఆకాష్ అనుకుంటూ చెప్పగానే భూమి, సరే భూమి, నువ్వు చెప్పింది అన్నీ విన్నాను, కానీ నా సిగరెట్ మొత్తం అయిపోయింది, నాకు ఇప్పుడు సిగరెట్ కావాలి. ఛీ, నువ్వు ఎన్ని చెప్పినా మారవా అనుకుంటూ భూమి అంటుంది. భూమి, నాకు ఇప్పుడు సిగరెట్ కావాలి, లేదంటే నా మైండ్ కూడా పనిచేయదు. నేను సిగరెట్ తాగుకుంటే నాకు కోపం వస్తుంది, నేను ఏం చేస్తానో నాకే తెలియదు అనుకుంటూ ఆకాష్ చెప్పగానే, అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి ఆకాష్, ఇంకోసారి ఇలా ఇబ్బంది పెడితే నేను కూడా సైన్ పెట్టని చెప్తున్నా. అయ్యో భూమి, సరేలే, ఇప్పటికి నేను సర్దుకుంటాను. సరే కానీ నువ్వు నేను ఇచ్చిన గగన్ బయోగ్రఫీ మొత్తం చదివావా అంటే భూమి, ఆ రోజు శనివారం శని ఉంటుందని చదవలేదు. నీకోసం కష్టపడి రాశాను, అదంతా చదవకుంటే ఏం చేసావు? నేను చదువుకున్నప్పుడైనా అంతగానం బుక్ కానీ చదువుకోలేదు. నీ వల్ల ఇవన్నీ బుక్కులు చదవడానికి వస్తుంది, అంతా నీ వల్ల అనుకుంటూ ఆకాష్ చెప్పగానే, సరే ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, ఇవన్నీ నేర్చుకో. భూమి, ఇప్పుడు నేను టైర్డ్ అయిపోయి ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ నా తల తినకు అని చెప్పేసరికి, ఆకాష్ నిన్ను ఇక్కడికి పిలిచింది ఎందుకు? మా గగన్ బావ ఎలా ఉంటాడు, ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడని నిన్ను పిలిచింది, ఇలా తిని పడుకోవడానికి కాదు నిన్ను అని చెప్పేసరికి, భూమి ఇవన్నీ చెప్తున్నావు కదా, నాకు ఏంటి ఏం కావాలి అంటే భూమి, నాకు నైట్ టైం తాగడం అలవాటు, లేదంటే నాకు హెడేక్ వస్తుంది. ఏంటి ఇప్పుడు నువ్వు తాగుతావా? తాగినాక నేను చెప్పింది నువ్వు వింటావా? ఫస్ట్ భూమి, నువ్వు ఏం చేస్తావో తెలీదు, నేనిప్పుడు తాగాలి, నాకిప్పుడు మందు కావాలి అని ఆకాష్ అలానే పట్టుకొని ఉంటాడు. అయ్యో ఆకాష్, నేను చెప్పేది విను, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నీకైనా తెలుసా? ఈ టైంలో ఎవరైనా వచ్చి చూస్తే ఏమన్నా ఉందా? అయినా ఈ ఒంటరి ఆడపిల్లని మందు తీ అంటున్నావు కదా, సిగ్గుగా లేదా నీకు? భూమి, సిగ్గెందుకు భూమి, నువ్వు కూడా నిన్న తాగావు కదా, తాగి పడ్డావు కదా, అంతకంటే ఎక్కువనా? ఆకాష్ మర్యాదగా మాట్లాడు, నాకు తాగిపిచ్చింది నువ్వు, నీ వల్లనే తాగాను, నాకు అసలు మందు తాగడమే అలవాటు లేదు, అలాంటి దాన్ని పట్టుకొని నాకు ఫుల్గా తాగిచ్చావు, మళ్ళీ నన్ను అంటున్నావా నువ్వు? భూమి, ఏం చేస్తావో తెలీదు, కానీ నాకు ఇప్పుడు కావాలి, ఇప్పుడు కావాలంటే ఎలా? నన్ను అసలే బయటికి కూడా పంపించట్లేదు, అలా అని ఈ టైంలో నేను ఒంటరిగా బయటికి వెళ్ళి నీకోసం పట్టుకురావాలా? భూమి, బయటికి వెళ్ళమని ఎవరు చెప్పారు? మరి ఎక్కడికి తేవాలి? నాకొక్కటి తెలిసింది, ఏంటి? మీ నాన్నకు మందు తాగడం అలవాటు ఉంది కదా, అది నీకెలా తెలుసు? నేను ఎప్పుడో అబ్జర్వ్ చేశాను, కానీ మీ నాన్న తాగుతాడు కాబట్టి మీ నాన్న దగ్గర ఉన్న మందు నాకు తీసుకొచ్చి నేనే తాగేస్తాను. ఏంటి? మా నాన్న ఏమన్నా చూస్తే ఏమన్నా ఉందా? నన్ను చంపేస్తాడు. అసలుకే పొద్దుగాల కూడా మా నాన్నకు డౌట్ వచ్చింది, సిగరెట్ తాగుతున్నానేమోని. ఏదో దేవుడి దయ వల్ల నేను కవర్ చేశానే తప్ప అది నిజమయ్యుండి నువ్వు దొరికిపోతే ఏమన్నా ఉందా ఆకాష్? ఆ దేవుడి దయ వల్ల ఏదో కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే మా నాన్న నన్ను ఇక్కడనే ముక్కలు చేసేవాడు నీ వల్ల. ఇప్పుడు నేను మందు తీయాలంటే ఎలా తెస్తాను? భూమి, మీ నాన్న తాగుతాడు కాబట్టి ఈ టైంలో ఎవరు కూడా ఉండరు, కాబట్టి నువ్వు వెళ్ళి పట్టుకొని రా. ఆకాష్ ప్లీజ్ ఆకాష్, నేను ఇలాంటివన్నీ చెయ్యను, ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలుకే ఆ అపూర్వకు నా మీద కన్నుంది, ఇప్పుడు నేను తెచ్చేది చూస్తే మాత్రం పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆకాష్ ప్లీజ్ ఆకాష్, నా మాట అర్థం చేసుకోండి. భూమి, నీ మాట అర్థం చేసుకోవాలంటే నాకు అది కావాలి, సో నువ్వు అది తెస్తే నీ మాట క్లియర్గా అన్నీ అర్థం చేసుకుంటాను, ప్రామిస్ భూమి అనుకుంటూ చెప్పగానే, నీకు ఎంత చెప్పినా మారవు కదా అనుకుంటూ ఇక వెంటనే భూమి డోర్ ఓపెన్ చేసుకొని ఇక బయటికి వెళ్తుంది. ఇక అందరినీ చూస్తుంది, ఎవరు లేరు కదా ఈ టైం, కరెక్ట్ టైం అనుకుంటూ ఇక వెంటనే
శరత్ చంద్ర తాగిన మందు అక్కడ ఉంటే అది ఇప్పుడు తీసుకొని రావాలి, కానీ ఎవరు చూడకుండా చూడండి స్వామి అనుకుంటూ ఇక వెంటనే భూమి ఇక ఆ మందును తీసుకొని వెళ్ళి తన రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే నక్షత్ర కూడా చూస్తుంది. ఇక వెంటనే నక్షత్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి, మమ్మీ మమ్మీ ఏంటి బేబీ ఈ టైంలో ఎందుకు వచ్చావు? మమ్మీ నాన్న తాగిన మందు ఆ భూమి తన రూమ్లోకి వెళ్ళింది, తనిప్పుడు మందు తాగుతుంది మమ్మీ. ఏంటి బేబీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అయినా తనకు అలాంటివి అలవాటు లేదు కదా. మమ్మీ నేను చెప్పేది వినండి మమ్మీ, నేను స్వయంగా చూశాను మమ్మీ అనుకుంటూ ఇక నక్షత్ర చెప్పగానే, సరే దాన్ని పట్టాలి ఇవాళ అనుకుంటూ ఇక వెంటనే నక్షత్ర అపూర్వ ఇద్దరు కలిసి భూమి రూమ్లోకి వెళ్తాడు. ఇక భూమి రూమ్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా భూమి అని అపూర్వ పిలవగానే ఒక్కసారిగా భూమి చాలా షాక్ అవుతుంది. అయ్యో అపూర్వ వచ్చింది, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆకాష్ మీరు త్వరగా వెళ్ళి ఎక్కడైనా ఉండండి అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే ఆకాష్ కూడా ఆ బాత్రూంలోకి వెళ్తాడు. ఇక వైన్ బాటిల్ కూడా ఉంటుంది. అయ్యో వైన్ బాటిల్ ఉంది, ఇది ఎక్కడ పెట్టాలి అనుకుంటూ ఇక బెడ్ కింద పెడుతుంది. ఇక బెడ్ కింద పెట్టగానే ఇక డోర్ కూడా ఓపెన్ చేస్తుంది భూమి. ఏంటి అపూర్వ మళ్ళీ ఈ టైంలో ఎందుకు వచ్చావు? భూమి నీ రూమ్లో ఎవరా ఉన్నారని చూద్దామని వచ్చాను. ఏంటి అపూర్వ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా రూమ్లో ఎవరుంటారు? అయినా అంత అనుమానం ఎందుకు అపూర్వ నీకు నా మీద? నాన్నకు చెప్పాలా? నాన్న అని పిలవగానే వద్దు ఏదో ఒత్తిగానే అడగాం, ఏం చేస్తున్నావా అని అడగాం. భూమి తిన్నావా భూమి? అందరం కలిసి తిన్నాం కదా, మళ్ళీ స్పెషల్గా అడుగుతున్నావేంటి అపూర్వ? నాకు నిద్ర వస్తుంది, మీరు త్వరగా వెళ్ళండి అనుకుంటూ డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక ఒక్కసారిగా డోర్ క్లోజ్ చేయగానే ఆకాష్ కూడా ఎంట్రీ ఇస్తాడు. నీ వల్ల ఇదంతా చేస్తున్నాను భూమి, ఏ మాట కామాట. నువ్వు తెచ్చిన మందు చాలా చాలా టేస్టీగా ఉంది తెలుసా, నువ్వు తాగిన కంటే ఎక్కువ టేస్టీగా ఉంది. తాగుతావా భూమి? ఆకాష్ నువ్వు ఫస్ట్ తాగండి అని చెప్పేసరికి ఇక వెంటనే ఆకాష్ మొత్తం తాగానే ఇక వెంటనే ఆ మందును గుంజుకుంటుంది భూమి. ఏం చేస్తున్నావు? ఇదంతా తాగుతూ నువ్వు స్పృహలో ఉంటావా? భూమి నేను గట్టివాడిని, నేను ఎంత తాగినా అందరికంత ఈజీగా దొరికిపోను నేను. భూమి ఇది తాగాక నీ మాట, నువ్వు అన్నీ చెప్పినవన్నీ నిన్ను క్లియర్గా వింటాను. ఈ ఒక్క రోజులో గగన్ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడో అన్నీ ఈ రోజుతో అయిపోతుంది అని ఇక వెంటనే ఆ మందు మొత్తం ఆకాష్ తాగుతాడు. ఇక లేవగానే భూమి నీ రూమ్ ఏంటి ఇలా తిరుగుతుందేంటి? ఆ రూమ్ కాదు తిరిగేది, నువ్వు తిరుగుతున్నావు. నేను ముందే చెప్పాను, ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమవుతుందో నీకు తెలుసా అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ వెళ్ళి ఇక భూమి బెడ్ మీద పంటాడు. ఇక బెడ్ మీద పండగానే ఇక వెంటనే భూమి కూడా ఆకాష్ లేంటి ఆకాష్ అని పిలవగానే, ఏంటి భూమి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేను మంచి నిద్రలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు డిస్టర్బ్ చేస్తే మీ నాన్న గదిలోకి వెళ్ళి పంటాను మరి అని చెప్పేసరికి, ఏంటినా ఇలా చేస్తున్నాడేంటి అనుకుంటూ ఇక భూమి కూడా మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఆకాష్ని పడుకోబెట్టి ఇక భూమి కింద పడుకుంటుంది. ఇక ఆకాష్ గగన్ కోసం చాలా ఆలోచిస్తూ ఉంటుంది. మా బావ ఇవన్నీ ఉంటే ఇవన్నీ నాకు కష్టాలు రావేమో అనుకుంటూ చాలా ఏడుస్తుంటుంది భూమి. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.